ప్రేమ స్వరూపులారా, embodiments of love. జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు. Wisdom does not mean familiarity of the text. ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు. Wisdom is not secular knowledge. జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని. He is the one of wisdom who understands the unity of the individual with the divine. మానవుడు తనలోని మానవత్వాన్ని గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? When man is not able to know the human quality, how do you expect him to know the divine nature within him? కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి. Therefore, in the first instance, one has to recognize the human quality within. దీనిని పురస్కరించుకొనియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం. Basing on this, Buddha said, Samyak Drishti, the good vision, the good outlook. మంచి చూపు ఉండినప్పుడే మానవుని యందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు. So long there are good looks, you can purify your thought, word and deed. రెండవది సమ్యక్ సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఉండాలి. The second, good thoughts, Samyak Sankalpa, are needed. సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్యక్ సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు. The one with good outlook can easily entertain good thoughts. మానవునకు సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ, పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి. Along with the good looks, good thoughts, one has to involve in good activity. ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు. The good actions will felicitate man to know the human quality latent. ఇట్టి పవిత్రమైన మానవుని యందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వము. Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way. మన మొట్టమొదట మన నాలుకను పవిత్రం గావించుకోవాలి. First, we should make our tongue sacred. దీనిని సమ్యక్ వాక్కు అన్నారు. Making the tongue sacred means talking good. మన వాక్కును కూడాను అసత్యం ఆడకుండా, పరులను నిందించకుండా, పరులను దూషించకుండా ఈ నాలుకకు సరి అయినటువంటి ఒక దివ్యత్వాన్ని అందించాలి. It means we should never utter a lie. We should never blame. We should never criticize. That makes our tongue sacred. అన్ని అవతారముల యందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు. In all ages, divine incarnations have set an ideal and gave us sacred teaching. We celebrate their birthdays, but we don't follow their teaching. బుద్ధుడు యజ్ఞములు, యాగములు, క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించటం లేదు. Buddha had no faith in rituals like yajna and yaga. కారణమేమనగా మొట్టమొదట మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి. The reason is we have to make our five senses sacred first. కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణం ఏమిటి? What is the reason for the distortion of the mind of Buddha at the beginning?
కష్టజీవులను చూచి తాను భరించలేదు. He could not bear the suffering of the poor people. వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు. He felt so sad watching the old people. మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు. He was very much surprised looking at the dead body. లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు. None of the natural things in the world ever satisfied him. తనలోని మూల భావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు. Buddha considered all the planets, the sun and the moon, and the five elements are natural. వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు. He has undertaken many spiritual practices to know the transcendental principle. కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు. He was disgusted, approached many people to know the primal principle. ఎవ్వరూ అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు. None could clarify his doubts. కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు. Ultimately, he reached Gaya, sat under the banyan tree and inquired. బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు. Buddha had a sacred heart. అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు. At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant. ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోధనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు. Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything. నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసించబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు. Buddha felt so sad watching the suffering of people around. కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే. The true dharma is ahimsa, ఎవరిని non-violence. కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు. We should not harm anybody, either at the physical level or by word or in మనోవాకర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు. The true dharma is the one which will not allow you to put to suffering anyone by word, thought or deed. బుద్ధుడు లౌకికమైన సాధనలు లౌకికమైన శాస్త్రములు లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు. Buddha did not study the worldly knowledge, the worldly information or ఇవన్నీ text. కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలు. They all reflect the outward trend. కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది. But his heart was always inward. ఒక్క దైవమని కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రమని కానీ తాను ఉచ్చరించలేదు. He did not refer to single God or a single sacred text. యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు. He did not consider yajna at all. యజ్ఞమనగా త్యాగమే అని విశ్వసించాడు. He had full faith that yajna is an act of యజ్ఞం అంటే sacrifice. మంత్రాలు చేసి అర్పితం చేయటం కాదు. Yajna is not offering with mantras. త్యాగేనైకే అమృతత్వ మానసు. Yajna means a sacrifice that confers immortality. కనుక మానవుని యందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి. So man has to develop this sacrifice first. దేనికి నీ త్యాగం చేయటం లేదు. You are not sacrificing anything. దేన్నైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు. You can march ahead, go forward, if only you చిన్న sacrifice. ఉదాహరణము. A small example. మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు. You swim. స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు. You have to push all the water backward, then only you can go forward. త్యాగము చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము. When once you do this tyaga, sacrifice, you'll have yoga, the deservedness. యోగమే నిర్వాణము. And this yoga deservedness is ఈ nirvana. నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే
త్యాగం కావాలి. For this nirvana, tyaga, sacrifice is essential. అన్నింటికి నీ ప్రేమ ప్రధానము. For everything, love is most important. ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము. Without love, you cannot achieve anything. ఎట్టి ప్రేమ? What sort of love? లౌకికమైన ప్రేమ, Is it worldly love? లేక భౌతికమైన ప్రేమ, Or physical? లేక ధార్మికమైన ప్రేమ, Or anything of లేక life? వైజ్ఞానికమైన ప్రేమ? Or scientific? కాదు కాదు No. కాదు. దివ్యమైన ప్రేమ. It is divine love. కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను, ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు, కానీ అతనికి ఒక విముక్తిని కలిగించటం లేదు. What Buddha says is this: we are putting everyone encased within the bondage. పెద్దలంతా పిల్లలను బాధంలో ముంచుతున్నారు. The elders are responsible for the అది bondage of ప్రేమ అని youngsters. భావిస్తున్నారు. They take it as love. అది ప్రేమ కానే కాదు. It's not love at all. కట్టగడపటికి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు. Suddhodana came at the end. శుద్ధోదుడు బోధించాడు, నాయనా నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చమెత్తుకుని తిరగటం ఏమిటి? The father said, "You are an emperor. How is that you are begging?" నేను మహారాజును, I am an emperor. నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు, You are leading the life of a ఇది beggar. నీకు తగదు అని బోధించాడు తండ్రి. Father said, "It's not proper on your part to be అప్పుడు served." బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు. Buddha gave him straight answer. అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే. He said, "You are divine. I am also నీవు divine. తండ్రి కాదు, నేను కొడుకు కాదు, You are not the father and I am not మన the ఇరువురు son. కూడా నువ్వు బ్రహ్మనే. Both of us are divine." అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ్ సంతతిలో పుట్టావు, But from the worldly sense, you are born in the clan of kings. నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను. I am born in the clan of renunciants. కాబట్టి నా యొక్క ఆదర్శమైన వారంతా కూడాను విరాగులే. Therefore, all my ideals are one of renunciation. నీ యొక్క వంశమంతా కూడా రాగులే. The whole of your clan is full అది of రాగము, attachment. ఇది విరాగము. That is raga attachment. This is ఆ viraga రాగం ఉన్నటువంటి detachment. వారికి అదే ఒక పెద్ద రోగము. So this raga attachment is a roga విరాగం disease. ఉన్నటువంటి వారికి ఇదే ఒక పెద్ద నిర్వాణము. This viraga detachment is nirvana, liberation. ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరను అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు. He taught his father and the wife Yashodhara equally. కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం ఇది కాదు ప్రధానము. Buddhism, Buddhi teaching should not be limited to these three sentences. Sangam Saranam బుద్ధం Gacchami. శరణం గచ్చామి, మన బుద్ధిని ఎక్కడ దీనికి శరణాగతి చేయాలి? Where should we surrender our intellect, Buddhi? బుద్ధం శరణం గచ్చామి, నెక్స్ట్ ధర్మం శరణం గచ్చామి, ధర్మములో ఈ బుద్ధిని ప్రవేశపెట్టాలి. It means our intellect should follow the path of righteousness. తదుపరి ఏం చేయాలి? Then what should we do? ఈ యొక్క ధర్మం అనేటువంటి దాన్ని కేవలము ప్రవేశపెట్టినంత మాత్రం చాలదు. It's not enough if we follow righteousness. సంఘం శరణం గచ్చామి, ఈ ధర్మాన్ని సంఘంలో ప్రవేశపెట్టాలి. This righteousness should be put to use in Sangha, బుద్ధిని the ధర్మమును, society. ధర్మమును సంఘంలో ప్రవేశపెట్టినప్పుడే ఇది సార్థకమైపోతుంది. Therefore, Buddhi intellect should follow Dharma, righteousness in Sangha, the సంఘమంతా కూడా society. నువ్వు పవిత్రమైన రూపంగా పొందుతుంది. Then the whole society will be sacred. కనుకని సొసైటీలో మనం ఒక మెంబర్స్ గా ఉన్నాము. We are members in this society. సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం. If society is good, you will be good. కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు. It's not enough if we go through the biography of incarnations, repeat in verbatim. మనం ఆచరణలో పెట్టాలి. We should put them into ఏ practice. the ఒకటి రెండైనా teachings. మనం ఆచరణలో పెట్టాలి. At least we should practice one or two of the మనమంతా teachings. క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు. We are developing day by day the worldly love, but not the divine love. ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి. In spite of prolonged periods of time, we are attached to the world. క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి. Slowly we should develop detachment. ప్రేమ స్వరూపులారా, Embodiments of love ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము on the sacred day of Buddha Jayanti. కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు. We also call it Buddha పౌర్ణిమ Purnima. అంటే ఏమిటి మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి. What is Purnima? Full moon day. We should know. పరిపూర్ణమైనటువంటి యొక్క తత్వమే పూర్ణిమ. That which is total, that which is holistic is Purna, full. హృదయం చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత, మన మనసే చంద్రుడు. Our mind is the moon. ఈ మనస్సు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ. That day when the mind is full of love, that is full moon day, Purnima.
మనసును అంధకారంలో ముంచుకొని with all the darkness within the పూర్ణిమ heart. పూర్ణిమ పూర్ణిమ అంటే ఏమిటి పూర్ణిమ? What is that full moon day there? ఇది పూర్ణిమ కాదు, It's not full moon పేరు day. పూర్ణిమ. It's the namesake. కానీ అనుభవానికి చీకటే, But in practice, అంధకారమే. it's darkness only. కనుక అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి. Therefore, we should discard, dispel darkness. రామచరితంలో మీకు అందరికీ తెలుసును, You know this in Ramacharita. హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు. Hanuman has set Lanka on fire. లంక అంతా కూడా మండిపోతుంటుండాది. Flames all around in Lanka. లంకలో ఎక్కడ చూసినా కానీ పట్ట పగులు వలె కనిపిస్తుండాది మంటలు. Because the flames, the Lanka appeared as if it's a broad daylight. కానీ లంక పట్టపగులుగానే కనిపిస్తుండాది, కానీ రావణుడి హృదయం చిమ్మ చీకటిగా కమ్ముకుండాలి. The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark. చూసారా, లంక వెలుగైపోయి ఏం ప్రయోజనము? What is the use of light outside? హృదయం వెలుగు కావాలి. The heart should be of light. అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు. Without light in the heart, there's no use in lighting lamps మన outside. హృదయములో ఆ దైవ చీకటిని వెలిగించాలి. We should light the lamp of the ఈ divinity in our heart. ప్రాకృతమైనటువంటి యొక్క భావాలు కొంతవరకు దూరం కావాలి. We should give up the worldly feelings and thoughts. మానవునికి రెండు గ్రహములు, There are two planets. రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి. These two planets will put us to ఈ suffering, రెండు గ్రహములే attachment మానవుని and hatred. అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి. These two will put us along the wrong path. ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి. In order to discard them, we should develop love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सख सब की राम नाम. माता पिता बंधु सख सब की राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. राम 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 श्री राम राम राम. राम 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 श्री राम राम राम. राम 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 राम
రామ 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 శ్రీరామ రామ రామ